నమస్కారములు. నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ రావు, పెద్దకొత్తపల్లి గ్రామము, నార్కల్ జిల్లా. ఇక్కడ సరస్వతి గార్డెన్స్ అనే క్షేత్రం ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాల నుండి మేము ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా ముఖ్యంగా మామిడి తోటను పెట్టడం జరిగింది. ఈ మామిడి తోట అభివృద్ధికై గత 60-70 సంవత్సరాల నుండి భూమి నిస్సారం అయిపోయినందున దాని సారాన్ని పెంచడానికి భాగంగా ముఖ్యంగా అటవీ చైతన్య ద్రావణం అనే ద్రావణాన్ని మేము ఈ క్షేత్రం తయారు చేసి నిరంతరం వాడుతున్నాము. ఈ అటవీ చైతన్య ద్రావణము ఒక విశిష్టత ఏమిటంటే, నల్లమల అటవీలో చాలా లోతైన ప్రాంతానికి వెళ్ళి మట్టిని ఈ మట్టిలో కోటాను కోట్ల జీవాణులు ఉంటాయి. ఈ జీవాణులు తీసుకొచ్చి మనము ఈ క్షేత్రంలో అభివృద్ధి చేసి ఇటువంటి ద్రావణాన్ని మళ్ళీ ఇక్కడ కట్ అండ్ పేస్ట్ మెథడ్ లోపల వచ్చే విధంగా, అంటే భూసారాన్ని అభివృద్ధి చేయడానికి భాగంగా ఈ మట్టిని మేము ఇక్కడ అటవీ చైతన్య ద్రావణం అనే ప్రక్రియ ద్వారా తయారు చేస్తున్నాం. ఈ అటవీ చైతన్య ద్రావణం తయారు చేయడానికి దాదాపు 20 లీటర్ల కెపాసిటీ గలటువంటి కుండను భూమిలో పాతం జరుగుతుంది. ఇప్పుడు పాతిన తర్వాత ఈ కుండ లోపల దాదాపు పిడికెడు మట్టిని, ఈ బంగారు మట్టిని దీంట్లో వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత ద్విదళ బీజ చెందినటువంటి 1/4 కిలో పిండిని దీంట్లో వేయడం జరుగుతుంది. దీని తర్వాత ఏకదళ బీజం అటువంటి పిండిని కూడా 1/4 కిలో దీంట్లో వేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా 50 గ్రాముల తాటి బెల్లాన్ని కూడా వినియోగిస్తాము. ఈ తాటి బెల్లాన్ని కూడా ఈ కుండలో ఈ విధంగా వేస్తాం. వేసిన తర్వాత ఈ కుండ దీంట్లో బోర్ నీటిని వాడతాం. ఈ బోర్ నీటిని ఈ విధంగా పోయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ద్రావణము మేము ప్రతిరోజు దినానికి 2 సార్లు పొద్దున కానీ సాయంత్రం కానీ కలపడం చేయడం ద్వారా 5 రోజులలో ఈ ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణం తయారైన తర్వాత ఈ ద్రావణాన్ని మనం ఏంటంటే సాయంత్రం పూట, ముఖ్యంగా సాయంత్రం పూటనే వేయాల్సి ఉంటుంది. భూమిని కొంత దున్నిన తర్వాత ఈ ద్రావణాన్ని దాంట్లో నీటితో కలిపి వేయడం ద్వారా ఈ యొక్క మైక్రోబ్స్ని మనము దాంట్లోపలికి భూమి యొక్క చేర్చడం జరుగుతుంది. రాత్రి కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ కోటాను కోట్ల సూక్ష్మజీవులు భూమి లోపలికి చేరుకుంటాయి. చేరుకోవడం వల్ల భూమి యొక్క కొంతకాలం తర్వాత ఈ భూమి లోపల అనేక మార్పులు చెంది మళ్ళీ మొదటిగా మనం 60-50 ఏళ్ళ కింద ఏ విధంగా ఉందో ఆ విధంగా తేడానికి ఆస్కారం ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము ఈ క్షేత్రంలో నిరంతరంగా చేస్తున్నాం.